ఎవరూ లేని వారికి దేవుడే దిక్కై ఉన్నాడు. మనం ఎవ్వరం అనాథలం కాదండి. మన దేవుడు మనకి సర్వమై ఉన్నాడు. ఆయనలో స్నేహితుని చూస్తావు, ఆయనలో తల్లి ప్రేమను చూస్తావు, ఆయనలో తండ్రి ప్రేమను చూస్తావు, ఆయనలో నీకు మంచి జ్ఞానం కలిగిన ఉపదేశకును చూస్తావు, మంచి బోధకుడును చూస్తావు, మంచి సహచారిని చూస్తావు, ఆదరణకర్తను, ఆలోచనకర్తను చూస్తావు, అద్భుతాలు చేసే దేవుడిని చూస్తావు, నిన్ను లేవనెత్తే దేవుడిని చూస్తావు, నీ యొక్క కాడిని విరగొట్టి నిన్ను దీవించే దేవుడిని చూస్తావు. హల్లెలూయా. ఇన్ని విధాలుగా నీకు తోడయ్యుండి నడిపిస్తానన్న ఆ దేవుని యొక్క ప్రేమ నీకు తోడైంది. యవన కాలంలో భర్తను కోల్పోయారేమో, హఠాత్తు మరణాల వలన ఇంట్లో రక్త సంబంధాలు ఎవరైనా కోల్పోయి దుఃఖంలో ఉన్నావేమో, అమ్మా నీకు దుఃఖ నివారణ కలుగును గాక. అయా దేవుని నామంలో నీకు దుఃఖ నివారణ కలుగును గాక. ప్రభు అయిన దేవుడే నీకు ఆదరణ దయచేయును గాక. ఆయన నీ హృదయ గాయములు మాన్పును గాక. నీ ప్రభు నీకు తోడై ఉన్నాడు. భూలోక యాత్రా కాలంలో నువ్వు వెళ్తున్నప్పుడు కృంగిపోతే, కృషించిపోతే, మానసిక క్షోభకు నువ్వు ఎక్కువ గురైతే బతకలేవి భూమి మీద.